ఓకే, చూడమ్మా లాస్ట్ క్లాస్లో మనం యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ అనేటువంటి లెసన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఇందుకే చూడండి, మనం ఏదన్నా మేజరబుల్ క్వాంటిటీని ఏమంటాం, ఫిజికల్ క్వాంటిటీగా చెప్పవచ్చు. అదే మనం ఏ క్వాంటిటీ అయినా సరే మేజర్ చేయగలిగినట్లయితే దాన్ని ఏమంటాం, ఫిజికల్ క్వాంటిటీగా మనం చెప్పడం జరుగుతుంది. ఫిజికల్ క్వాంటిటీస్ని మళ్ళీ 2 టైప్స్గా క్లాసిఫై చేసే మనం ఏంటి, ఫండమెంటల్ క్వాంటిటీస్ అండ్ డెరైవ్డ్ క్వాంటిటీస్. and derived quantities. Derived quantities. ఇలా ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే లెంత్, మాస్, టైం. అదేవిధంగా అంటే వేరే వాటి మీద డిపెండ్ అవ్వకుండా ఇండివిజువల్గా ఉండేటువంటి వాటిని ఫండమెంటల్ క్వాంటిటీస్గా చెప్పడం జరుగుతుంది. అలాగే ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉండే యూనిట్స్ ఏమంటున్నాం, ఫండమెంటల్ యూనిట్స్ అనడం జరిగింది. అలాగే డెరైవ్డ్ క్వాంటిటీస్ అన్నట్లయితే ఫండమెంటల్ యూనిట్స్ మీద డిపెండ్ అయ్యి డెరైవ్ చేసే వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్గా మనం చెప్పడం జరుగుతుంది. ఏరియా, వాల్యూమ్, వెలాసిటీ, యాక్సలరేషన్ ఇలాంటి వాటిని డెరైవ్డ్ క్వాంటిటీస్గా మనం చెప్పడం జరుగుతుంది. వాటికి ఉండే యూనిట్స్ని డెరైవ్డ్ యూనిట్స్గా చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్ క్లాస్లో యూనిట్స్కి సంబంధించి 3 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఏంటి, ఎంకేఎస్, సిజిఎస్, ఎఫ్ఏఎస్ సిస్టమ్స్ గురించి, అలాగే ఎస్ఐ సిస్టమ్ గురించి కూడా డిస్కస్ చేయడం జరిగింది. అలాగే డైమెన్షన్స్ గురించి కూడా ఏం చెప్పాం, డైమెన్షన్స్ అన్నట్లయితే మనం ఫండమెంటల్ క్వాంటిటీస్ సంబంధించి పవర్స్ని ఎంతవరకు రేట్ చేస్తే మనకి ఇచ్చినటువంటి ఫిజికల్ క్వాంటిటీకి సమానం అవుతున్నాయో ఆ డైమెన్షన్స్ని ఏమంటున్నాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్కి వెలాసిటీ ఉంది, ఎల్టీ ఇన్వర్స్. అంటే మనకి ఇచ్చే ఫిజికల్ క్వాంటిటీకి ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ ఎంతవరకు రేట్ చేసినట్లయితే మనం తీసుకున్న ఫిజికల్ క్వాంటిటీ వస్తుంది. ఆ పవర్స్ని ఏమంటాం, డైమెన్షన్స్. చూడమ్మా, ఫండమెంటల్ క్వాంటిటీస్ యొక్క పవర్స్ రైట్ చేసుకుంటూ వెళ్ళాలి ఎంతవరకు, మనకి ఇచ్చిన ఫిజికల్ క్వాంటిటీ వచ్చేంతవరకు. అలా రైట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే ఆ పవర్స్ని ఏమంటాం, డైమెన్షన్స్గా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా బ్రాకెట్లో ఫండమెంటల్ క్వాంటిటీస్ రాసినట్లయితే దాన్ని డైమెన్షన్ ఫార్ములా అంటాం. ఎల్టీ ఇన్వర్స్ రాసినట్లయితే దాన్ని డైమెన్షన్ ఫార్ములా అంటాం. మనం ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే డైమెన్షన్ ఫార్ములా రాసామో దాని ఇంటివైపు కూడా రాసినట్లయితే దాన్ని ఏమంటాం, డైమెన్షనల్ ఈక్వేషన్గా మనం చెప్పడం జరుగుతుంది. అలాగే లాస్ట్ క్లాస్లో కొన్ని ఫిజికల్ క్వాంటిటీస్ సంబంధించి డైమెన్షన్ ఫార్ములాలు రాసాం. ఇప్పుడు మరికొన్ని నాటికి రాద్దాం. ఫస్ట్ లెంత్కి. లెంత్ మనం ఎందులో కొలుస్తాం, మీటర్స్లో కొలుస్తాం. అదే యూనిట్ వచ్చి మీటర్. దాని డైమెన్షన్ ఫార్ములా వచ్చి L/1. లేదు దీన్ని M/0, L/1, T/0గా రాసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చి మాస్. మాస్ని M/1తో డినోట్ చేస్తాం, లేదంటే M/1, L/0, T/0. తర్వాత టైం T/1 అంటే M/0, L/0, T/1. ఆ తర్వాత వాల్యూమ్ లేదంటే ఏరియా. ఏరియా ఏంటి, లెంత్ స్క్వేరే కదా, అంటే L స్క్వేర్. అంటే M/0, L స్క్వేర్, T/0. అది ఏరియా యొక్క డైమెన్షన్ ఫార్ములా. యూనిట్ వచ్చేటి మీటర్ స్క్వేర్. టైంకి అయితే యూనిట్ ఏంటి, సెకండ్. మాస్కి అయితే కేజీల్లో కానీ గ్రాముల్లో కానీ కొలవచ్చు. అదేనమ్మా. తర్వాత వాల్యూమ్. వాల్యూమ్ ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్. అంటే 3 లెంత్కి సంబంధించినవే కదా, అందువల్ల L3గా రాసుకోవచ్చు. అంటే డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, M/0, L3, T/0 అవుతుంది. అర్థమైందా. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చి డిస్ప్లేస్మెంట్. డిస్ప్లేస్మెంట్ అన్నా కూడా ఏంటి, లెంత్కి సంబంధించిందే కదా. తర్వాత డెన్సిటీ. డెన్సిటీ ఈక్వల్ ఏంటమ్మా ఫార్ములా మనకి, మాస్ బై వాల్యూమ్. అంటే కేజీ ఫర్ మీటర్ క్యూబ్ దాని యూనిట్ అవుతుంది. అదేందమ్మా. ఇక్కడ మాస్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఆల్రెడీ మనం మెజర్ చేసాం, ఏంటి M. అలాగే వాల్యూమ్ సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏంటి, L3. అంటే డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, M, L/-3, T/0. అర్థమైందమ్మా డెన్సిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా. అలాగే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి, నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ బై టైం. నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్కి అదే నెంబరే కాబట్టి దానికి యూనిట్ కానీ డైమెన్షన్స్ కానీ ఉండవు. టైంకి మాత్రం ఉంటుంది 1/T. అంటే ఫ్రీక్వెన్సీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, M/0, L/0, T ఇన్వర్స్.
దాని యూనిట్ వచ్చి సెకండ్ ఇన్వర్స్ కానీ హెచ్ఎస్ కానీ. అదేందమ్మా ఫ్రీక్వెన్సీ యొక్క యూనిట్ వచ్చి సెకండ్ ఇన్వర్స్ కానీ హెచ్ఎస్ కానీ రాసుకోవచ్చు. అర్థమైంది. ఇక్కడ చూడండి డైమెన్షన్ ఫార్ములాస్ లెంత్కి అయితే ఎల్, మాస్కి అయితే ఎం, టైంకి అయితే టీ. ఏరియా అంటే స్క్వేర్కి అయితే లెంత్ స్క్వేర్గా రాస్తాం, అదే రెక్టాంగిల్కి అయితే లెంత్ ఇంటూ బ్రెత్గా రాస్తాం ఎల్బి. ఏదైనా లెంత్ సంబంధించినవే కదా, అందువల్ల డైమెన్షన్ ఫార్ములా ఎల్ స్క్వేర్ వస్తుంది. అలాగే వాల్యూమ్కి అయితే లెంత్ ఇంటూ బ్రెత్ ఇంటూ హైట్ అంటే ఎల్ ఇంటూ ఎల్ ఇంటూ ఎల్, ఎల్ క్యూబ్ అవుతుంది డైమెన్షన్ ఫార్ములా. అంటే m/0 ఎల్ క్యూబ్ T/0గా రాసుకోవచ్చు. అలాగే డెన్సిటీ అంటే ఏంటి, మాస్ బై వాల్యూమ్. మాస్కి ఎమ్, వాల్యూమ్కి ఏంటి ఎల్ క్యూబ్ రాసినట్లయితే ml/-2 T/0. దాని యూనిట్ వచ్చి ఏంటి kg/m³. అదే ఫ్రీక్వెన్సీ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ఆసిలేషన్స్ బై టైం అంటే 1/t. డైమెన్షన్ ఫార్ములా T ఇన్వర్స్ అవుతుంది. అంటే ఫ్రీక్వెన్సీ అనేది ఓన్లీ టైం మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. దాని యూనిట్ వచ్చి సెకండ్ ఇన్వర్స్ కానీ హెచ్ఎస్ కానీ అవుతుంది. అర్థమైందా? ఓకే. తర్వాత వెలాసిటీకి కడదాం. వెలాసిటీ ఈక్వల్ ఏంటమ్మా, డిస్ప్లేస్మెంట్ బై టైం. డిస్ప్లేస్మెంట్ అంటే డిస్టెన్సే కదా, అందువల్ల దాని డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, ఎల్ అవుతుంది. టైంకి అయితే టీ వస్తుంది, అంటే ఎల్టీ ఇన్వర్స్. అంటే వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుంది, m/0 L/1 T ఇన్వర్స్. దాని యూనిట్ వచ్చి m/s లేదా m/s ఇన్వర్స్గా రాసుకోవచ్చు. ఏమో అర్థమైందా? ఓకే. లెంత్ అంటే మీటర్స్లో కొలుస్తున్నాం, టైం సెకండ్లో కొలుస్తున్నాం కదా, m/s ఇన్వర్స్గా రాసుకోవచ్చు. తర్వాత యాంగులర్ వెలాసిటీ. యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు ఏం రాయొచ్చు మనకి, యాంగులర్ డిస్ప్లేస్మెంట్ థీటా ఈక్వల్ టు ఒమేగా ఇంటూ టీ. అంటే యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు ఏంటి, యాంగిల్ బై టైం. యాంగులర్ వెలాసిటీ ఈక్వల్ టు యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. అంటే ఒమేగా ఈక్వల్ టు థీటా బై టీ. ఇక్కడ థీటాకి సంబంధించి ఎలాంటి డైమెన్షన్స్ ఉండవు, అందువల్ల టైంకి సంబంధించిన డైమెన్షన్ ఫార్ములా రాసినట్లయితే 1/t. అంటే యాంగులర్ వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఏమవుతుందమ్మా, m/0 L/0 T ఇన్వర్స్. అదేమైందా? యూనిట్ వచ్చి రేడియన్/సెకండ్. అదేనమ్మా, యూనిట్ వచ్చి రేడియన్/సెకండ్ అవుతుంది. డైమెన్షన్ ఫార్ములా వచ్చి m/0 L/0 T ఇన్వర్స్ అవుతుంది. తర్వాత యాక్సలరేషన్. ఇక్కడ వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా రాసుకోండి పక్కన. వెలాసిటీకి ఏంటి, m/0 L/1 T ఇన్వర్స్ కదా. ఇప్పుడు యాక్సలరేషన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం కదా. నెక్స్ట్ యాక్సలరేషన్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. ఇక్కడ చేంజ్ ఇన్ వెలాసిటీ ఏంటి మనకి, డైమెన్షన్ ఫార్ములా, వెలాసిటీ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, m/0 L/1 T-1. బట్ టైం డైమెన్షన్ ఫార్ములా టీ. ఈ టీ పైకి వెళ్తే టీ ఇన్వర్స్ అవుతుందంటే m/0 L/1 T-2 అవుతుంది. అదేవిధంగా మరి యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా యూనిట్ ఏమవుతుంది, m/s-2. అదేవిధమ్మా యాక్సలరేషన్ అంటే ఏంటి, చేంజ్ ఇన్ వెలాసిటీ బై టైం. వెలాసిటీ యొక్క డైమెన్షన్ ఫార్ములా ఏంటి, m/0 L/1 T ఇన్వర్స్ బై టైం టీ. దీన్ని పైకి తీసుకువెళ్తే టీ ఇన్వర్స్ అంటే T⁻² అవుతుంది. m/0 L/1 T-2. దాని యూనిట్ వచ్చేంటి m/s-2. అదేవిధంగా అది యాక్సలరేషన్ యొక్క డైమెన్షన్ ఫార్ములా అవుతుంది. తర్వాత లీనియర్ మూమెంటం P. లీనియర్ మూమెంటం. లీనియర్ మూమెంటం ఈజ్ ఈక్వల్ టు ఏం చెప్తున్నాం, P ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ కదా. అంటే P ఈక్వల్ టు m ఇంటూ V. మాస్ డైమెన్షన్ ఫార్ములా ఏంటి, m. వెలాసిటీకి LT ఇన్వర్స్ అంటే m/1 L/1 T ఇన్వర్స్. అదేనమ్మా మూమెంట్ యొక్క డైమెన్షన్ ఫార్ములా
m/1 l/1 t ఇన్వర్స్. అంటే దీని యొక్క యూనిట్ ఏమవుతుంది? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఎందుకంటే మాస్ని కేజీలో కొలుస్తున్నాం, వెలాసిటీ మీటర్ సెకండ్ ఇన్వర్స్లో కొలుస్తున్నాం కాబట్టి మూమెంట్ యొక్క యూనిట్ ఏమవుతుందమ్మా? కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్. డైమెన్షన్ ఫామ్లో వచ్చి ml t ఇన్వర్స్ అవుతుంది ఏమో. తర్వాత మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా. మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఈజ్ ఈక్వల్ టు ఏంటి? mr స్క్వేర్ కదా, మాస్ ఇంటూ డిస్టెన్స్ హోల్డ్ స్క్వేర్. అంటే ఇక్కడ మాస్కి ఏంటి? m, డిస్టెన్స్కి ఏంటి? l స్క్వేర్. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా యొక్క డైమెన్షన్ ఫామ్లో ఏమవుతుంది? ml స్క్వేర్ t/0. అర్థమైందమ్మా? దాని యొక్క యూనిట్ వచ్చి కేజీ మీటర్ స్క్వేర్. అర్థమైందా? మూమెంట్ ఆఫ్ ఇనర్షియాకి యూనిట్ వచ్చి ఏంటి? కేజీ మీటర్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని ఉపయోగించి యాంగులర్ మూమెంట్ ఫైండ్ వచ్చేద్దాం. లీనియర్ మూమెంట్ డైమెన్షన్ ఫామ్లో కట్టాం కదా, తర్వాత యాంగులర్ మూమెంటం. యాంగులర్ మూమెంటం ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి? I ఒమేగా. అంటే మూమెంట్ ఆఫ్ ఇనర్షియా ఇంటూ యాంగులర్ వెలాసిటీ ఎల్ ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. ఇక్కడ ఐకి సంబంధించి డైమెన్షన్ ఫామ్లో ఏమొచ్చింది? ml స్క్వేర్. అలాగే ఒమేగాకి సంబంధించి డైమెన్షన్ ఫామ్లో యాంగులర్ వెలాసిటీకి ఏమొచ్చింది? t ఇన్వర్స్. అర్థమైందమ్మా? ఇక్కడ లీనియర్ మూమెంట్ P ఈక్వల్ టు mv కదమ్మా. ఇక్కడ m బదులు I, v బదులు ఒమేగా రాసుకుంటే సరిపోతుంది. యాంగులర్ మూమెంట్ L ఈజ్ ఈక్వల్ టు I ఒమేగా. అంటే ml స్క్వేర్ ఇంటూ t ఇన్వర్స్. అంటే యాంగులర్ మూమెంట్ యొక్క డైమెన్షన్ ఫామ్లో ఏమవుతుంది? ml స్క్వేర్ t ఇన్వర్స్. లేదు కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ ఇన్వర్స్ దాని యూనిట్ అవుతుంది. అర్థమైందమ్మా? ఈ విధంగా యాంగులర్ మూమెంట్ యొక్క డైమెన్షన్ ఫామ్లో మనం ఫైండ్ అవుట్ చేయొచ్చేమో. నెక్స్ట్ ఫోర్స్. ఫోర్స్ F ఈజ్ ఈక్వల్ టు న్యూటన్ సెకండ్ లా ప్రకారం ఏంటి? మాస్ ఇంటూ యాక్సలరేషన్. అంటే ma. మాస్కి సంబంధించి డైమెన్షన్ ఫామ్లో ఏంటి? m. అలాగే యాక్సలరేషన్ సంబంధించి ఏంటమ్మా? Lt-2. అంటే ఫోర్స్కి సంబంధించి డైమెన్షన్ ఫామ్లో ఏమవుతుంది? ml t-2. అంటే దీని యూనిట్ వచ్చి కేజీ మీటర్ సెకండ్ -2. లేదు సింపుల్గా న్యూటన్ అనొచ్చు. అదే ఫోర్స్ గురించి చెప్పి న్యూటన్ అనే సైంటిస్ట్ కాబట్టి అతని పేరు మీదగా ఎంతో చూపిస్తున్నాం. లేదు యూనిట్ వచ్చి కేజీ మీటర్ సెకండ్ -2 లేదా న్యూటన్గా కూడా మనం చెప్పవచ్చు. తర్వాత వచ్చి ఇంపల్స్. ఇంపల్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పడం జరిగింది. ఏంటి? ఒక బాడీ మీద ఎక్కువ ఫోర్స్ని తక్కువ టైంలో అప్లై చేయడం. అదేందమ్మా? ఇంపల్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఫోర్స్ ఇంటూ టైం. ఫోర్స్ డైమెన్షన్ ఫామ్లో ఏమొచ్చింది? ml t-2 ఇంటూ టైం అంటే t. అంటే ml t ఇన్వర్స్. అదేందమ్మా? ఇది ఇంపల్స్ యొక్క డైమెన్షన్ ఫామ్లో. దీని యూనిట్ వచ్చి కేజీ మీటర్ సెకండ్ ఇన్వర్స్గా రాసుకోవచ్చు. లేదు సింపుల్గా ఫోర్స్కి యూనిట్ న్యూటన్, టైంకి సెకండ్ కాబట్టి న్యూటన్ సెకండ్ కన్నా రాయొచ్చాము. అర్థమైందా? తర్వాత నెక్స్ట్ టార్క్. టవ్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదమ్మా. అదేందా? ఇక్కడ ఫోర్స్కి ఏంటి? ml t-2. పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఎల్. అదేనమ్మా? డిస్టెన్స్ అంటే లెంత్ కాబట్టి ఎల్. అంటే ఏమవుతుంది? టార్క్ యొక్క డైమెన్షన్ ఫార్ములా ml స్క్వేర్ t-2. లేదు కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ -2గా రాసుకోవచ్చు. లేదు సింపుల్గా న్యూటన్ సెకండ్గా కూడా రాసుకోవచ్చు. అర్థమైందా? అంటే ఇంపల్స్కి ఏ డైమెన్షన్ ఫామ్లో ఉందో టార్క్ కూడా అదే డైమెన్షన్ ఫామ్లో రావడం జరుగుతుంది. అర్థమైందా? తర్వాత వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? ఫోర్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్. అంటే వర్క్ W ఈక్వల్ టు F ఇంటూ S కదా. ఇక్కడ ఫోర్స్కి సంబంధించి డైమెన్షన్ ఫామ్లో ఏంటి? రాసాం ml t-2. అలాగే డిస్ప్లేస్మెంట్కి ఎల్. అంటే ml స్క్వేర్ t-2. అర్థమైందమ్మా? అంటే కేజీ మీటర్ స్క్వేర్ సెకండ్ -2. లేదు న్యూటన్ సెకండ్గా కూడా మనం చెప్పవచ్చు. అంటే టార్క్కి వర్క్కి కూడా ఒకే డైమెన్షన్స్ యూనిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ
వర్క్ని కేజీ మీటర్స్కే సెకండ్ -2 లేదా న్యూటన్ సెకండ్ లేదన్నట్లయితే జౌల్స్. అదేనమ్మా వర్కింగ్ జౌల్స్ అంటే జే కింద రాసి జౌల్స్ రూపంలో కూడా మనం చెప్పొచ్చు ఏమో అర్థమైందా. ఓకే, నెక్స్ట్ వచ్చి పవర్. పవర్ అంటే ఏంటి? ద రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్ ఈజ్ కాల్డ్ పవర్ అని చెప్పాం. ఎక్కడ వర్క్ అని చెప్పి పవర్ చాప్టర్లో అదేనమ్మా. పవర్ P ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం. ఇక్కడ వర్క్కి సంబంధించి డైమెన్షన్ ఫార్ములా ఏమొచ్చింది? MLSK T-2 బై టైంకి ఏంటి T అంటే MLSK T ఫార్ -3. దీని యూనిట్ వచ్చి వర్కింగ్ జౌల్స్లో టైం సెకండ్లో కొలుస్తాం కాబట్టి జౌల్ సెకండ్ ఇన్వర్స్గా రాసుకుంటే సరిపోతుంది. లేదు వాటిల్లో కూడా కొలవచ్చు పవర్ని. అదేందమ్మా పవర్ అంటే జౌల్ సెకండ్ ఇన్వర్స్ లేదంటే వాట్గా కూడా మనం చెప్పొచ్చు. తర్వాత ప్రెజర్. ప్రెజర్ P ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా. అదేనమ్మా అంటే ఫోర్స్ యాక్టింగ్ ఫర్ యూనిట్ ఏరియా ఇది కాదు ప్రెజర్ అంటాం కాబట్టి ఫోర్స్ బై ఏరియా. ఫోర్స్కి ఏంటి డైమెన్షన్ ఫార్ములా ML T-2 బై ఏరియాకి ఏంటి LSK. అదేనమ్మా ఇక్కడ చూడండి ప్రెజర్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా అంటే ML T-2 బై LSK. ఈ LSK పైకి వెళ్ళిపోతే ఏమవుతుంది? ML ఇన్వర్స్ T-2 అంటే యూనిట్ ఏమవుతుంది? ఫోర్స్ న్యూటన్లో కొలుస్తాం, ఏరియా మీటర్ స్కేర్లో కొలుస్తాం కాబట్టి న్యూటన్ ఫర్ మీటర్ స్కేర్ ఆర్ NM-2గా చెప్పొచ్చు. లేదా పాస్కల్ అని చెప్తాం ప్రెజర్ని ఏమో పాస్కల్. అదేందా న్యూటన్ మీటర్ స్కేర్ ఆర్ NM-2 ఆర్ పాస్కల్. అదేవిధంగా ప్రెజర్ యొక్క యూనిట్స్ అనమాట. తర్వాత కైనెటిక్ ఎనర్జీకి కడదాం. కైనెటిక్ ఎనర్జీ కైనెటిక్ ఎనర్జీ K ఈజ్ ఈక్వల్ టు ఏం తెలుసు మనకి? ½ mv². అవునా? హాఫ్ మాస్ ఇంటూ వెలాసిటీ వోల్టేజ్ స్క్వేర్. హాఫ్ మాస్కి ఏంటి? ఇక హాఫ్కి డైమెన్షన్స్ ఉండవు, హాఫ్ రాయాల్సిన పని లేదు. మాస్కి ఏంటి M, వెలాసిటీకి ఏంటి LT ఇన్వర్స్ వోల్టేజ్ స్క్వేర్ అంటే MLS² T-2. అంటే వర్క్కి ఏ డైమెన్షన్ ఫామ్లో ఉందో కైనెటిక్ ఎనర్జీ కూడా అదే డైమెన్షన్ ఫామ్. అందుకని కొన్ని సందర్భాల్లో మనం చేసిన వర్కే కైనెటిక్ ఎనర్జీ రూపంలో స్టోర్ అవుతుందని చెప్పడం జరిగింది. అంటే వర్క్కి కైనెటిక్ ఎనర్జీకి డైమెన్షన్స్ ఒకటి, అలాగే యూనిట్స్ కూడా ఒకటే, జౌల్సే. అర్థమైందమ్మా కైనెటిక్ ఎనర్జీ కూడా మనం జౌల్స్లో కొలవడం జరుగుతుంది. తర్వాత పొటెన్షియల్ ఎనర్జీ. పొటెన్షియల్ ఎనర్జీ PE లేదా U ఈజ్ ఈక్వల్ టు mg ఇంటూ హైట్. అవునా? ఇక్కడ మాస్ డైమెన్షన్ ఫామ్లో M, ఇక్కడ G అంటే యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. అంటే యాక్సలరేషన్కి ఏ డైమెన్షన్స్ ఉన్నాయో యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ కూడా అదే ఉంటాయి కాబట్టి యాక్సలరేషన్కి ఏంటి LT-2. హైట్ అంటే డిస్టెన్స్కి సంబంధించింది కాబట్టి L అంటే ML² T-2. అంటే వర్క్ ఏ డైమెన్షన్స్ ఉన్నాయో కైనెటిక్ ఎనర్జీకి ఏవైతే ఉన్నాయో పొటెన్షియల్ ఎనర్జీ కూడా అవే డైమెన్షన్స్ ఉన్నాయి, యూనిట్స్ కూడా అవే, జౌల్స్. అర్థమైందమ్మా? ఓకే. తర్వాత స్ట్రెస్. స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా? ఫోర్స్ బై ఏరియా. రెస్టింగ్ ఫోర్స్ ఫర్ యూనిట్ ఏరియా. అవునా? అంటే F/A. ఫోర్స్కి డైమెన్షన్ ఫార్ములా ఏంటి మనకి? ML T-2 బై ఏరియాకి ఏంటి LSK. అదేనమ్మా ఫోర్స్కి వచ్చిన డైమెన్షన్ ఫార్ములా ఏంటి? ML T-2. ఏరియాకి ఏంటి LSK. అంటే ఏమవుతుంది? ML ఇన్వర్స్ T-2. అర్థమైందా? అంటే ప్రెజర్కి ఏ డైమెన్షన్ ఫార్ములా ఉందో స్ట్రెస్కి కూడా అదే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది. అర్థమైందమ్మా యూనిట్ వచ్చేంటి? న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఆర్ NM-2. అర్థమైందా? స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ బై ఏరియా F/A. F అంటే ఏంటి? ML T-2 బై LS² అంటే ML ఇన్వర్స్ T-2 అవుతుంది. దాని యూనిట్ వచ్చి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ NM-2 అవుతుంది. అర్థమైంది? లేదు పాస్కల్ అని కూడా చెప్పుకోవచ్చు. తర్వాత స్ట్రెయిన్.
స్ట్రెయిన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఇక్కడ చేంజ్ ఇన్ డైమెన్షన్ బై ఒరిజినల్ డైమెన్షన్. ఫర్ ఎగ్జాంపుల్కి లాంగిట్యూడినల్ స్ట్రెయిన్ అనుకోండి, ఏంటి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. లేదా బల్క్ స్ట్రెయిన్ అనుకోండి, ఏంటి చేంజ్ ఇన్ వాల్యూమ్ బై ఒరిజినల్ వాల్యూమ్. అంటే పైన కింద ఒకే యూనిట్స్ ఉన్నాయి కాబట్టి అవి క్యాన్సిల్ అయిపోయి ఏమవుతుందంటే డైమెన్షన్లెస్ క్వాంటిటీ అవుతుంది. అంటే m/0, L/0, T/0. అంటే దీనికి యూనిట్స్ ఉండవు, అలాగే ఇది స్ట్రెయిన్కి యూనిట్స్ ఉండవు, అలాగే డైమెన్షన్స్ కూడా ఉండవు. అదేవిధంగా ఓన్లీ స్ట్రెస్కి మాత్రమే ఉండడం జరుగుతుంది. తర్వాత మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఇక్కడ మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు, స్ట్రెస్ బై స్ట్రెయిన్. మాడ్యులస్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఈజ్ ఈక్వల్ టు స్ట్రెస్ బై స్ట్రెయిన్. అంటే ఇక్కడ స్ట్రెస్కి ఏ యూనిట్స్ అయితే ఉన్నాయో అవే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ కూడా ఉండడం జరుగుతుంది. ఎందుకంటే స్ట్రెయిన్కి అలాంటి యూనిట్స్ లేవు కాబట్టి. అందువల్ల మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ కూడా డైమెన్షన్ ఆఫ్ ఫామ్లో ఏమవుతుంది, స్ట్రెస్కి ఏ డైమెన్షన్ ఆఫ్ ఫామ్లో ఉందో అదే వస్తుంది. ఎందుకంటే స్ట్రెస్కి ఏంటి mL/T-2, స్ట్రెయిన్కి ఏంటి m/0, L/0, T/0. అందువల్ల డైమెన్షన్ ఆఫ్ ఫామ్లో ఏమవుతుందమ్మా mL−T-2. యూనిట్స్ కూడా స్ట్రెస్కి ఏవైతే ఉన్నాయో అవే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీకి ఉండడం జరుగుతుంది. అంటే Nm/m². దీన్ని Nm-2గా రాసుకోవచ్చు, లేదు పాస్కల్ మొత్తం రాయకుండా పిఏ అని రాస్తే సరిపోతుంది. అర్థమైందా? ఈ విధంగా మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీకి స్ట్రెస్కి కూడా ఒకే యూనిట్స్ అనేటువంటివి రావడం జరుగుతుంది. అదేవిధంగా అలాగే మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీలో కూడా యంగ్ మాడ్యులస్ కానీ, బల్క్ మాడ్యులస్ కానీ, షేర్ మాడ్యులస్ కానీ ఆ మూడింటిలో కూడా ఏ డైమెన్షన్స్ వస్తాయి. అదేవిధంగా కాకపోతే ఇక్కడ ఇది మారుతుంది అంతే, బల్క్ స్ట్రెస్ బై బల్క్ స్ట్రెయిన్, లేదా లాంగిట్యూడినల్ స్ట్రెస్ బై లాంగిట్యూడినల్ స్ట్రెయిన్, లేదా షేరింగ్ స్ట్రెస్ బై షేరింగ్ స్ట్రెయిన్. అర్థమైందమ్మా? ఇలా ఇవి మారుతాయి తప్ప మాడ్యులస్ ఆఫ్ వెలాసిటీ 3 టైప్స్ అని చెప్పాం కదా, ఆ మూడింటిలో కూడా ఇవే డైమెన్షన్స్ వస్తే ఇవే ఫార్ములా యూనిట్స్ అనేటువంటి రావడం జరుగుతుంది. అర్థమైందా? ఓకే, మిగిలినటువంటి డైమెన్షన్ ఫార్ములా నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.